Welcome to Magical World. Subscribe our channel, like and share. Give comment in comment section, friends. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్ఫోసిస్ కంపెనీ. ఇది మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఐటీ కంపెనీగా పేరు తెచ్చుకున్న కంపెనీగా నిలిచింది. టాటా కంపెనీ తర్వాత, టాటా కన్సల్టెంట్ సర్వీస్ కంపెనీ తర్వాత మనకు సెకండ్ లార్జెస్ట్ ఇండియన్ ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ అనేది ఉంది. ఇది ఒక మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా ఈ కంపెనీ సాఫ్ట్వేర్ని, ఇంకా అందులో ఉన్నటి వర్కర్స్ని, వాటి యొక్క టెక్నాలజీ అవుట్సోర్సింగ్ సర్వీసింగ్ అందజేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ యొక్క వర్కింగ్స్ చేస్తుంది, అంతేకాకుండా ప్రైవేటీకరణ పనులు కూడా చేస్తుంది. ఇది మెయిన్గా కార్పొరేట్గా చెప్పుకునే కంపెనీగా చెప్పుకోవచ్చు. దీని యొక్క వివరణ మనకు తెలియాలంటే ఈ కంపెనీ పూణేలో మొదటిసారి మొదలైంది. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో, కర్ణాటకలో ఉంది. అయితే దీని గురించి చెప్పాలంటే ఇది చాలా వరకు పబ్లిక్లో ఈ కంపెనీ గురించి చాలా వరకు తెలియడం జరిగింది. ప్రపంచం మీద ఈ కంపెనీకి పబ్లిక్ తరపున 602వ కంపెనీగా, పెద్ద కంపెనీగా నిలవడం జరిగింది. ఇది చెప్పాలంటే దీనికి ఫోర్బ్స్ గ్లోబల్ 2000 ర్యాంకింగ్ కూడా రావడం జరిగింది. ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ వర్కింగ్స్ని, ఇంకా సర్వీసింగ్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం జరిగింది. మొదట్లో ఇది ఒక చిన్న కన్సల్టెంట్ సర్వీస్గా మొదలయ్యి ఒక ప్రైవేట్ కంపెనీగా స్టార్ట్ అయ్యి తర్వాత సాఫ్ట్వేర్లోనే నెంబర్ 1గా నిలిచిన కంపెనీగా ఎదిగింది. దీని ఫౌండర్ వచ్చేసి ఎన్ఆర్ నారాయణ మూర్తి. ఇతని వైఫ్ కూడా ఇందులో భాగస్వామురాలుగా మిగలడం జరిగింది. దీనికి ఫౌండర్గా వహిస్తున్న ఎన్ఆర్ నారాయణ మూర్తి యొక్క ఫ్రెండ్స్ అయినట్టు మిగతా 5గురు దీనిలో పార్ట్నర్షిప్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అయితే వీరు ఎక్కువగా ఫారెన్లో ఉండడం జరిగింది. నారాయణ మూర్తి దీనిని చాలా వరకు దీని యొక్క కంపెనీ వివరాలని వీటిని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. దీనిని ఎన్నో పరిస్థితుల్లో ఈ కంపెనీని అమ్మడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే నారాయణ మూర్తి తర్వాత మిగిలిన వ్యక్తులు 6గురులో ఈ నారాయణ మూర్తితో కలిపి 6గురు ఇంజనీర్స్ అని చెప్పానుగా. అందులో నందన్ నీలకాంత్, ఎస్ గోపాలకృష్ణ, ఎస్డి సిబులాల్, కె దినేష్, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరా అనే వ్యక్తులు ఇందులో వర్కర్స్గా, దీనికి ఫౌండర్స్గా దీని యొక్క బాధ్యతలను అన్నింటినీ ముందుకు తీసుకెళ్లారు. సో టోటల్గా ముఖ్యంగా 6గురు ఇంజనీర్స్ అయినప్పటికీ దీంట్లో 7 ఇంజనీర్స్గా వీరి యొక్క వివరణ ఉంటుంది. ముందుగా పూణే నుంచి మహారాష్ట్ర, తర్వాత అంతటా తెలిసేలాగా ఈ కంపెనీ అనేది ఎదగడం జరిగింది. దీనిని ముందుగా ఇన్ఫోసిస్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్గా 1981లో జూలై 2న చెప్పడం జరిగింది. తర్వాత బెంగళూరు, కర్ణాటకలో దీని యొక్క ఆఫీస్ అనేది 1983లో మొదలైంది. తర్వాత ఈ కంపెనీ తన పేరు యొక్క కంపెనీ డీటెయిల్స్ని ఇన్ఫోసిస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్గా 1992లో ఏప్రిల్ నాడు మార్చుకోవడం జరిగింది. తర్వాత ఇదే కంపెనీ 1992లో జూన్లో మళ్ళీ ఈ యొక్క కంపెనీ రీనేమ్ చేసుకొని 2011కి వచ్చేసరికి ఈ కంపెనీ యొక్క పేరుని ఇన్ఫోసిస్ లిమిటెడ్గా మార్చుకుంది. తర్వాత దీనికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ అనేది ఐపీఓ రావడం జరిగింది, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. దాంతో దీని యొక్క డెవలప్మెంట్ అనేది ఫిబ్రవరి 1993 కల్లా దీనికి ఆఫర్ ప్రైజెస్ అనుకుంటూ దీనికి ఎన్నో ఈక్వలెంటెడ్గా డాలర్స్ రూపంలో ఈ యొక్క కంపెనీకి 2020 వరకు దీని యొక్క డెవలప్మెంట్ అనేది చాలా వరకు మార్పు చెందుతూ వచ్చింది. దీనికి నారాయణ మూర్తి గారే బాధ్యతలుగా మెయింటైన్ చేసుకుంటూ రావడం జరిగినప్పటికీ మిగతా వ్యక్తులు ఒక్కొక్క సిచ్యువేషన్లో వాళ్ళకు CEO పదవిని ఇచ్చారు. అయితే దీనికి అనేకమైన కష్టాలను ఎదుర్కొంటూ స్టెప్ బై స్టెప్ ఎదిగిన కంపెనీగా చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా, సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీగా పిలుచుకోబడుతుంది. దీంట్లో జాబ్ దొరికితే లైఫ్ సెటిల్ అయిపోతుందని ఇందులో జాబ్ పర్పస్ సెట్ చేసే ఎంప్లాయీస్, ఇంకా కంప్యూటర్ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ దీని యొక్క కంపెనీలో వర్క్ చేయాలని భావిస్తారు.
అయితే దీని యొక్క పూణేలో ఉన్న దీని యొక్క క్యాంపస్ ఎన్ఐఏ నెక్స్ట్ జనరేషన్ ఇంటిగ్రేటెడ్ ఏఐని కూడా అమలు చేసింది. ఇది ఇన్ఫోసిస్ కన్సల్టెంట్గా గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీస్ చేస్తుంది. అంతేకాకుండా క్లౌడ్ స్టోరేజ్, క్లౌడ్ బేస్ ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ సర్వీస్ చేస్తుంది. ఇన్ఫోసిస్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్గా అనాలిటిక్ ఐఐపిగా దీనిని నడుపుకుంటూ వస్తుంది. చెప్పాలంటే దీనికి అయితే ఇన్ఫోసిస్కి మొత్తానికి ప్రపంచం మీద దీని యొక్క మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ 82 ఉన్నప్పుడు దీని యొక్క డెవలప్మెంట్ సెంటర్స్ 123 ఉండేవి. తర్వాత 2018 మార్చి 31 కల్లా మేజర్ ప్రజెన్సెస్గా భారతదేశంలో, ఇంకా యుఎస్ఏలో, చైనాలో, ఆస్ట్రేలియాలో, జపాన్లో, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోపియన్లో కూడా దీని యొక్క మొత్తం సెంటర్స్ అంటే వీటి యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత 2019లో 60%, 24%, 3% రెవెన్యూ తోటి ముందుకు నెట్టుగా రావడం, అనేకమైన ప్రాజెక్టులు వాటి మీద వర్క్ చేయడం జరిగింది. దీని డ్యూరేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపబిలిటీలో ఎన్నో కృషి చేసిన ఎంప్లాయీస్ యొక్క ప్రోత్సాహం చాలానే ఉంది. దీంట్లో సెన్సెక్స్, బిఎస్సి, సెన్సెక్స్, ఎన్ఎస్సి అన్నిటిని, నిఫ్టీ మొత్తం ట్రేడింగ్ సంబంధించినట్టి అన్ని వివరాలని ఇక్కడ జప్తు చేసుకొని డిపాజిటరీ రిసిప్ట్స్ని స్టాక్ ఎక్స్చేంజర్గా దీనిని నడుపుకుంటూ వచ్చింది ఈ కంపెనీ. మొత్తానికైతే ఈ కంపెనీలో మెయిన్గా ఎన్ నారాయణమూర్తి గారు సిఇఓగా, ఫౌండర్గా నిలుపుకుంటూ దీనిని ముందుకు నెట్టుకుంటూ వచ్చారు. తర్వాత దీనికి 1981లో నుంచి 2014 వరకు సిఇఓగా దీని యొక్క బాధ్యతలు వహించిన ఎన్ నారాయణమూర్తి గారు 21 సంవత్సరాలు మెయింటైన్ చేశారు. తర్వాత డిఆర్ విశాల్ సికా ఇతను ఒక సిఇఓగా నాన్ ప్రామినెంటర్గా నిలిచి 3 సంవత్సరాలు నడిపారు. తర్వాత ఇతన్ని 2017 ఆగస్టు వరకు ఇతను ఆ కంపెనీలో వర్క్ చేసి రిజైన్ చేయడం జరిగింది. తర్వాత దీనికి అర్హులైనటి వారిని చూసి తర్వాత ఎవరు దీనికి సూటబుల్ అవుతారని తర్వాత దీని గురించి డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యుబి ప్రవీణ్ రావు తీసుకోవడం జరిగింది. ఇతని సిఇఓగా, ఎండిగా ఇన్ఫోసిస్కి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇన్ఫోసిస్ అపాయింట్ అయిన తర్వాత కొన్నేళ్లకు దీనిని మొత్తం ఒక వ్యక్తికి అప్పచెప్పడం జరిగింది. ఆ వ్యక్తి సలీల్ పారేఖ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, ఇంకా ఎండిగా ఈ కంపెనీ యొక్క వివరాలని జనవరి 2, 2018 నుంచి ఇతను సిఇఓ, ఎండిగా, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు వహించాడు. మనం ఒకసారి టైం పీరియడ్ చూసుకుంటే 1981 నుంచి మార్చ్ 2002 రాక నారాయణమూర్తి గారు, తర్వాత 2002 నుంచి ఏప్రిల్ 2007 వరకు నందన్ నీలకాంత్ గారు బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత క్రిష్ గోపాలకృష్ణ గారు ఏప్రిల్ 2007 టు ఆగస్టు 2011 తీసుకున్నారు. తర్వాత దీన్ని ఎస్డి సింబులాల్ అనే వ్యక్తి ఆగస్టు 2011గా మళ్ళీ జూలై 2014లో ముగించడం జరిగింది. తర్వాత విశాల్ సికా ఆగస్టు 2014లో, మళ్ళీ 2017 ఆగస్టులో తాను రిజైన్ చేయడం జరిగింది. తర్వాత యుబి ప్రవీణ్ రావు అనే వ్యక్తి 2017 నుంచి డిసెంబర్ 2017కి వచ్చాడు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్లో శాలిల్ ఎస్ పారేఖ్ అనే వ్యక్తి జనవరి 2018 నుంచి దీని యొక్క మెయింటైన్ బాధ్యతలుగా, ఎండిగా, సిఇఓగా మొత్తంగా ఉన్నారు. మిగతా వ్యక్తులు ఇప్పుడు చెప్పుకోబడిన మిగతా 6 దీని యొక్క ఫౌండర్స్గా నిలిచారు. దానికి మెయిన్గా హెడ్ ఎన్ నారాయణమూర్తి గారు నిలవడం జరిగింది. తర్వాత ఈ కంపెనీకి 2021లో ఇన్ఫోసిస్కి ఒక లీడింగ్ పొజిషన్ కంపెనీగా మోడర్న్ మైగ్రేషన్ సర్వీస్లని, అంటే మోడర్నైజేషన్ మైగ్రేషన్ సర్వీస్ని అందిస్తున్నట్టు అవార్డు రావడం, ఇంకా ఎన్నో గుర్తింపులు తెచ్చుకొని సాఫ్ట్వేర్లోనే అనేక మార్పులను తెచ్చిందనే దానిగా నిలవడం జరిగింది. దీనికి మెయిన్ హెడ్ అయిన ఎన్ నారాయణమూర్తి గారు పూర్తిగా తన గురించి తెలుసుకోవాలంటే నాగవర రామారావు నారాయణమూర్తి. ఇతను పుట్టింది 20 ఆగస్టు 1946. ఇతను భారతదేశంలోనే బిలియనర్గా, బిజినెస్ మ్యాన్గా వ్యవహరించుకుంటూ వచ్చాడు. అయితే ఇతను చదివింది వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐఐటి కాన్పూర్లో చదివాడు. ఇతని గురించి ఇంకా చెప్పాలంటే ఇతను ఒక ఇన్ఫోసిస్ ఫౌండర్, చైర్మన్గా ఇతను బాధ్యతలు ఉన్నాయి. ఇతని భార్య సుధా కులకర్ణి.
సుధా కులకర్ణి కూడా ఒక మంచి ఇంజనీర్. ఈమె కూడా చాలా కష్టపడి ఎంతో శ్రమించి ఈ కంపెనీని ముందుకు నడుపుతూ ఇంకా అనేకమైన ఉమెన్ ఎంపవర్మెంట్ లాంటి ఎన్నో సోషల్ సర్వీసింగ్ చేశారు. ఈ విధంగా ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ కంపెనీ యొక్క బాధ్యతను చాలా వరకు ముందుకు నడుపుకుంటూ దీనిని ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు తీసుకొచ్చారు. తర్వాతగా దీనిని సీఈఓగా, ప్రెసిడెంట్గా, చీఫ్ మెంటర్గా మెయింటైన్ చేస్తూ ఇంకా దీనిని 2021 కల్లా దీని యొక్క బాధ్యత అనేది చాలా రెట్టింపు అయినట్టుగా పెరిగిపోవడం జరిగింది. చాలా వరకు సాఫ్ట్వేర్లో జాబ్ చేయాలని నిరుద్యోగ సమస్యలతో సాఫ్ట్వేర్ జాబ్ లేని వారికి ఈ కంపెనీ ఒక వరంగా నిలవడం జరిగింది. దీనిలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్, అందరూ టెక్నాలజీ పైన అవేర్నెస్ లాంటి ఎన్నో చేయడం జరిగింది. ఈ నారాయణమూర్తి గురించి మొత్తంగా మనకు ఫార్చ్యూన్ మ్యాగజైన్లా బిజినెస్ మ్యానర్గా, ఎంటర్ప్రైనర్గా 12th గ్రేటెస్ట్ మెంబర్గా ఇతని గురించి పేరు ప్రస్తావన ఉన్నది. ఇంకా ఇతని భార్య గురించి చెప్పాలంటే సుధా మూర్తి గారు. ఈమె అసలు పేరు సుధా కులకర్ణి. ఈమె కన్నాడియన్. ఈమె పుట్టింది 19 ఆగస్టు 1950. ఈమె భారతదేశంలో మొదటి ఇంజనీరింగ్ టీచర్గా చెప్పుకోవచ్చు. ఈమె మొదటి స్త్రీగా చెప్పుకోవచ్చు. ఈమె యొక్క ధైర్యంతో ఆ కంపెనీ ఈమెకు కొన్ని బాధ్యతలు ఈమెకు అప్పచెప్పి ఇంజనీరింగ్లో టీచర్గా ఇంకా అనేకమైన ఆథర్గా, సోషల్ వర్కర్గా నిలిచారు. ఈమెకు మ్యారేజ్ వచ్చేసి మనం నారాయణమూర్తి గారు అని చెప్పుకున్నాం కదా, అతని భార్య ఈమె. నారాయణమూర్తి గారికి పద్మశ్రీ అవార్డు కూడా గ్రహించిన అర్హులుగా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్లోనే కొన్ని పనులు కూడా అతను సాఫ్ట్వేర్ పరంగా గవర్నమెంట్కి సేవలు అందించారు. ఇంకా ఇతని భార్య సుధా కులకర్ణి గారు. ఈమె చాలా వరకు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి దాంట్లోనే జాబ్ సంపాదించారు. ఈమె యొక్క కుమారుడు వచ్చేసి రోహన్ మూర్తి, ఇంకా కూతురు వచ్చేసి అక్షతా మూర్తి. ఇంకా వీరికి ఎంతోమంది ఫారినర్స్ తోటి ఇంకా బంధుత్వాలు ఉన్నాయి. ఇంకా వీరి గురించి చెప్పాలంటే ఈ సుధా కులకర్ణి గారు ఇన్ఫోసిస్ కంపెనీకి చైర్పర్సన్గా నిలిచారు. ఈమె అనేకమైన బుక్స్ను కూడా రాయడం జరిగింది. సంఘ సేవ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఇలా వీరి యొక్క వివరణ అనేది ఉంది. ఈ విధంగా ఈ ఏడుగురు స్నేహితుల్లో నారాయణమూర్తి గారు మెయిన్గా ఈ ఫౌండర్ బాధ్యతలను ఎన్ని కష్టాలు వచ్చినా కంపెనీని ముందుకు నడుపుకుంటూ ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి దీనిని మెయింటైన్ చేసుకుంటూ ఈరోజు మనకు ఎంతోమంది సాఫ్ట్వేర్స్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి జాబుని ఇచ్చేంత పొజిషన్లో వీరు నిలవడం జరిగింది. ఇంకా కొందరు గురించి చెప్పాలంటే నందన్ మోహన్ నీలకాంత్. ఇతను పుట్టింది జూన్ 2, 1955. ఇతను కూడా బిజినెస్ మ్యాన్, ఇన్ఫోసిస్కి డెవలపర్. ఇతని గురించి చెప్పాలంటే మన ఆధార్ కార్డులు ఉంటాయిగా, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAని ఇతనే మొత్తం చైర్మన్గా బాధ్యతలు వహించడం జరిగింది ఆధార్ కార్డుకి. ఇతను ఇందులో చాలా వరకు వీటి యొక్క వివరాలను సేకరణ చేసే ఆఫీసర్గా ఇతను నిలవడం జరిగింది. ఇతని స్టడీ వచ్చేసి IIT బాంబే బీటెక్ చేయడం జరిగింది. ఇతని వృత్తి చైర్పర్సన్గా ఇన్ఫోసిస్గా చేశారు. ఇంకా ఇతనికి పొలిటికల్ పార్టీగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో వర్క్ చేశారు. ఇతని దేశం వచ్చేసి భారతదేశం. ఇతను పుట్టిందంతా బెంగళూరులోనే. ఇప్పుడు చూసుకుంటే ఇతనికి ఏజ్ 66 ఉంటున్నాయి కావచ్చు. ఇంకా చెప్పాలంటే చాలా వరకు ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. తర్వాత వచ్చేసి సేనాపతి క్రిష్ గోపాలకృష్ణ గారు. ఇతను కూడా బిజినెస్ మ్యాన్. ఇతను కూడా ఇన్ఫోసిస్ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు ఎండీగా 2007 నుంచి 2011 వరకు తీసుకున్నారు. తర్వాత వైస్ చైర్మన్గా 2011 నుంచి 2014 వరకు తీసుకున్నారు. తర్వాత రిటైర్మెంట్గా ఇన్ఫోసిస్కి ఈ గోపాలకృష్ణ గారు తీసుకోవడం జరిగింది. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్లో దీనిలో ఉన్నటి ట్రస్టీ యొక్క నమ్మకస్తుడిగా నిలవడం జరిగింది. ఇతని గురించి చెప్పాలంటే ఇతని వృత్తి ఈ సీఈఓగా, వైస్ చైర్మన్గా వ్యవహరించారు. ఇతను చదువుకుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, MSc MTech. ఇతను పుట్టింది తిరువనంతపురం, కేరళ. ఇతనికి చాలా వరకు అనేకమైన మొత్తం టెక్నాలజీ పరమైన వివరాలని సాఫ్ట్వేర్ డిజైనింగ్ని కోఆర్డినేటర్గా, MDగా
ప్లానింగ్స్ ఇవ్వడంలో ఇతను ఎక్స్పర్ట్గా ఉండేవారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్డి సింబులాల్. ఇతను పుట్టింది మార్చ్ 1, 1955. ఇతని గురించి చెప్పాలంటే ఇతను బిజినెస్ ఎగ్జిక్యూటివ్, దీనికి కూడా సీఈఓగా బాధ్యతలు తీసుకొని ఎండిగా నడిపారు. ఇతను 2014 జూలై 31 వరకు సీఈఓ ఎండిగా నడుపుకుంటూ వచ్చారు. తర్వాత మెయింటెనెన్స్ అంతటా ఇతని బాధ్యత అనేది తర్వాత వేరే వారికి చేరుకోవడం జరిగింది. ఇతను మహారాజా కాలేజ్ ఎర్నాకులం, బోస్టన్ యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది. ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశారు ఎడ్యుకేషన్. పుట్టింది అల్లాపూజా, కేరళలో, భారతదేశంలోనే. ఇతను ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశారు. ఇతను కోఫౌండర్గా ఇంకా చాలా వరకు యాక్సిలరీ వెంచర్స్కి ఇతను బాధ్యతలు వహించాడు. తర్వాత కె దినేష్ గారు రావడం జరిగింది. ఇతను పుట్టింది జూన్ 6, 1954. ఇప్పుడు చూసుకుంటే 67 సంవత్సరాలు ఉంటాయి. ఇతనికి గురించి చెప్పాలంటే ఇతను బెంగళూరు యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది. ఇతను చాలా వరకు ఈ కంపెనీలో సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. కోఫౌండర్గా, మేనేజ్మెంట్గా ఇన్ఫోసిస్ని నడిపారు. తర్వాత వచ్చేసి ఎన్ఎస్ రాఘవన్ గారి గురించి చెప్పారు. ఇతను కూడా ఒక బిజినెస్ మ్యాన్. ఇతను కన్సల్టెంట్గా ఇన్ఫోసిస్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇతని గురించి చెప్పాలంటే ఇతను నార్త్ సెంట్రల్ పూణేలో రిజిస్టర్ ఆఫీస్లో, అంటే ఆ రిజిస్టర్డ్ ఆఫీసులో వర్క్ చేసేవారు. మొదటి ఎంప్లాయీగా ఇన్ఫోసిస్ కంపెనీలో రిటైర్డ్ అయ్యి జాయింట్గా తర్వాత ఎండిగా 2000లో తర్వాత ఇన్ఫోసిస్ని రిటైర్మెంట్ తీసుకొని ఇతను చైర్మన్గా, తర్వాత మురుగప్ప గ్రూప్ 1 ఇయర్స్గా దాని యొక్క బాధ్యతలను తీసుకొని మొదలు పెట్టడం జరిగింది. అది 2000లో స్టార్ట్ చేశాడు. ఇతని గురించి, ఇతని పర్సనల్ లైఫ్ గురించి బిజినెస్ మ్యాన్, ఎంటర్ప్రైనర్. ఇంకా శ్రీరామ్ నందోత్రా అండ్ ఆనంద నందోత్రా, ఇతనికి 2 కొడుకులు. ఈ విధంగా ఇతను ఇన్ఫోసిస్ కంపెనీకి 7 ఫౌండర్స్లలో ఇతను జరిగింది. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ సైలిల్ పరేఖ్, ఇంకా యుబి ప్రవీణ్ రావు. ఈ సైల్ పరేఖ్ అనే వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్గా, సీఈఓగా, ఇంకా యుబి ప్రవీణ్ అనే వ్యక్తి ఇతను మొత్తం సిఓఓగా నిర్మించబడ్డాడు. సిఓఓ అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఇతను చదువుకుంది బెంగళూరు యూనివర్సిటీ బీటెక్. ఎట్ లాస్ట్ ఈ విధంగా 7 ఇంజనీర్స్ కలిసి మొదలుపెట్టింది. వాళ్ళే సీఈఓగా పార్ట్నర్షిప్తో ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం నడుపుకుంటూ వచ్చి ఇంకా ఎన్ఆర్ఎన్ మూర్తి వాళ్ళ భార్య గారు ఇవంతా ప్రోత్సాహంతో నడిచిందే ఈ ఇన్ఫోసిస్ కంపెనీ. టోటల్గా ఎంతోమంది వ్యక్తులకి ఈ ఇండియాలోనే, భారతదేశంలోనే వారి బతుకుకు కారకంకి మొత్తానికి బాధ్యతగా సాఫ్ట్వేర్లందరికీ మార్గదర్శకంగా నిలిచారు. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫోసిస్ కంపెనీ గురించి. ఇది సెకండ్ లార్జెస్ట్ కంపెనీ, ఐటీ కంపెనీగా పిలుచుకోబడుతుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్ మోర్